అంటే యాక్చువల్గా ఇది లంచ్ బ్రేక్ అండి కదండి, లంచ్ బ్రేక్ కదండి. ఈ లంచ్ బ్రేక్లో క్లాస్ పెట్టుకోవటం అధర్మం, ధర్మం కాదండి, అధర్మం. అయితే నా తప్పు కాదు, నేను కరెక్ట్ కట్టడానికి రెడీగా ఉన్నానండి, మీరే లేట్గా వచ్చారు. మరి ఎవరు అనుకుంటున్నాం మేము ఆదాం. అంటే క్రీస్తు స్వారూప్యంలో పెరగటం అనే అంశం మనందరికీ తెలిసిన అంశమే, మనందరికీ తెలిసిన సంగతే. కానీ మనందరి జీవితంలో ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతుంది కూడా అదే కాదండి, అదేనండి. అన్నీ జరుగుతున్నాయి, అది జరగట్లేదండి, కానీ అన్నీ జరిగేది దానికోసమే. కాబట్టి అది కొంచెం సీరియస్గా తీసుకుందాం. క్రీస్తు సారూప్యంలో పెరగటానికి కృషి చేద్దాం. అప్పుడు అవసరం ఏంటో తెలుసుకున్నాం, అదే సమయంలో ప్రాబ్లం ఏంటో చూసాం. ఇప్పుడు ప్రాబ్లంలోనే కొనసాగుదామా, దాన్ని అధిగమిద్దామా? అధిగమించాలి, అధిగమిస్తేనే సాధ్యం అవుద్దండి. లేకపోతే అదే అదే పోకడలో ఉంటామండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు చూసారండి, అదే అలాగుంటానికి కాదు. కాబట్టి ఆ పరిస్థితిని ఎరిగిన మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనందరి బాధ్యత ఏంటి? క్రీస్తు సారూప్యంలో పెరగటం మనందరి బాధ్యత. ఇందులో 3 సంగతులు ఉన్నాయి. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ సభ్యుల బాధ్యత, సంఘము యొక్క బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ, చర్చ్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ, లేదా చర్చ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మొదటగా వ్యక్తిగత బాధ్యత చూద్దామండి. ఒక వ్యక్తి క్రీస్తు సారూప్యంలో పెరగటానికి ఒక వ్యక్తికి బాధ్యత ఉంది, వ్యక్తిగతంగా బాధ్యత ఉంది. అదేంటంటే మొట్టమొదట క్రీస్తు గుణాలు తెలియాలి లేదా తెలుసుకోవాలి. అప్పుడు మీరు అనండి, అదేం బ్రదరు, క్రీస్తు గుణాలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? మాకు ఇన్ని సంవత్సరాలు మాకు తెలియకుండానే మేము బ్రతికామా అనండి. అనరా? అనకండి. క్రీస్తు సారూప్యంలో పెరగటానికి క్రీస్తు గుణాలు తెలియటానికి సంబంధం ఏంటండి? ఆ గుణాలు తెలిస్తేనే పెరగగలం. గుణాలు తెలియకోకుండా క్రీస్తు సారూప్యంలో పెరగలేం. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి క్రీస్తు గుణాలు ఏంటో తెలియాలండి. ఎలా తెలుస్తాయి మా క్రీస్తు గుణాలు? అమ్మా వాక్యం చదివితే తెలుస్తుంది. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు జీవితం చదవాలండి, క్రీస్తు జీవితాన్ని చదవాలండి. అప్పుడు తెలుస్తాయండి ఆయన గుణాలు. అప్పుడు ఆ గుణాలు తెలుసుకోవాలి.
అప్పుడు గుణాలు తెలుసుకోవాలి. ఆ క్రీస్తు గుణాలు ఎంతమందికి తెలియాలండి? అందరికీ తెలియాలండి. అందరికీ తెలియాలండి. అందరికీ తెలిసేటట్లుగానే ఆయన బహాటం అయ్యాడండి. ఆయన గుణాలని బహాటపరిచాడండి, తెలియజేశాడండి. ఒకవేళ ఈరోజు ఆ క్రీస్తు గుణాలు తెలియజేసే ఆ గ్రంథమే మన మధ్య లేకపోతే మనకు ఎలా తెలుస్తాయండి? ఈ మధ్యన మేము యేసుప్రభు జీవితాన్ని చదవాలని నిర్ణయించుకొని యేసుప్రభు జీవితం స్టార్ట్ చేసామండి. అంటే శరీరధారిగా రాకమునుపు యేసుప్రభు ఏమై ఉన్నారో, శరీరధారిగా ఎలాగొచ్చారో, శరీరధారిగా వచ్చిన ఆయన చేసిన పరిచర్యలు ఏంటో ఇప్పుడు పరిచర్యలోకి వచ్చామండి. అదైనా గల్లై పరిచర్యకు వచ్చామండి. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదండి. కాబట్టి ఆ గుణాలు తెలియాలండి మనిషికి. అప్పుడు ఆ గుణాలు తెలిసిన తర్వాత రెండోది ఏంటంటే యేసుక్రీస్తు గుణాలు శ్రేష్టమైనవి అని నమ్మాలండి. గుణాలు తెలియటం వేరు, అవి శ్రేష్టమైనవి అని నమ్మటం వేరు. ఇప్పుడు క్షమించటం అనే గుణం తెలిసింది, తెలియటం కాదు, అది శ్రేష్టమైంది అని నమ్మాలి. సహనం శ్రేష్టమైందని కాదు, లేకపోతే తెలియటం కాదు, అది శ్రేష్టమైందని నమ్మాలండి. దీనత్వం అది తెలుసుకోవడం కాదు, అది శ్రేష్టమైందని నమ్మాలండి. తెలుసుకోవటం వేరు, నమ్మటం వేరండి. ఈరోజు చాలామందికి యేసుప్రభుని వెంబడిస్తున్నారు. అందరూ యేసుప్రభుని వెంబడిస్తున్నారు. నాదో ప్రశ్న, యేసుప్రభులో ఏది చూసి వెంబడించాం? యేసుప్రభులో ఏది చూచి వెంబడించాం? ప్రపంచానికి అది అర్థం కాల. యేసుప్రభు శరీరధారిగా ఉన్న అప్పుడున్న లోకానికి అర్థం కాల, అందుకని చంపేసింది. యేసుప్రభుని చంపేశారు వాళ్ళు. ఇప్పుడున్న ప్రపంచానికి అర్థం కాలేదు. ఈరోజు యేసుప్రభు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి ఎందుకు వస్తున్నాడంటే ఆ స్వస్థతలు చేసే యేసుప్రభు దగ్గరకు వస్తున్నాడండి. ఆ అద్భుతాలు చేసే యేసుప్రభుని కావాలనుకుంటున్నాడండి. ఆ భోజనాలు పెట్టి యేసుప్రభు కావాలనుకుంటున్నాడండి. అందుకే ఈ లోకంలో ప్రతి మనిషి యేసుప్రభు దగ్గరకు వస్తున్నాడండి. యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో కూడా అంతేనండి. ఆయన ఎందుకు వెంబడించేవారండి? ఆయన అద్భుతాలు చేస్తే చూసి ఆనందించాలి, ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారండి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆయన భోజనం కొదువు ఉండదు. 5,000 మందికి 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినాడు. ఈయంతో వెళితే ఆహారానికి కొదువు ఉండదని చెప్పి ఆహారం కోసం వెంబడించిన వాళ్ళు ఉన్నారండి. మరి కొంతమంది యేసుప్రభులో ఏమైనా తప్పులు దొరుకుతాయేమో పట్టుకుందామని వెళ్ళేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది యథార్థంగా ఈరోజు మనం ఒకవేళ యేసుప్రభుని వెంబడిస్తే, యేసుప్రభుని తెలుసుకుంటే, యేసుప్రభులో ఏది మనకు నచ్చి యేసుప్రభుని వెంబడిస్తున్నాం? మన దగ్గర సమాధానం ఏంటి? యేసుప్రభు గుణాలండి. ప్రపంచమేమో ఆ స్వస్థలు చూసి యేసుప్రభు ఆకర్షించబడుతున్నారు. దేవుడేమో క్రీస్తు గుణాల చేత నువ్వు ఆకర్షించబడాలి. యేసుప్రభు ప్రేమ నిన్ను ఆకర్షించిందా? యేసుప్రభు యొక్క దీనత్వం నిన్ను ఆకర్షించిందా?
యేసుప్రభు చూపిన సహనం నిన్ను ఆకర్షించిందా? యేసుప్రభు మాట్లాడిన ఆ మృదువుతో కూడిన మాటలు నిన్ను ఆకర్షించాయా? యేసుప్రభు యొక్క కరుణ నిన్ను ఆకర్షించిందా? యేసుప్రభు యొక్క జాలి నిన్ను ఆకర్షించిందా? యేసుప్రభు యొక్క సాత్వికం లేకపోతే సాత్వికంతో కూడిన మనస్సు నిన్ను ఆకర్షించిందా? యేసుప్రభు సమాధానకరుడు, ఆయన సమాధానం నిన్ను ఆకర్షించిందా? ఆయన శాంతి నిన్ను ఆకర్షించిందా? ఆయన వినయం నిన్ను ఆకర్షించిందా? ఏది ఆకర్షించింది? మీరు ఎవరైనా చెప్పండి, నన్ను ఇది ఆకర్షించిందని ఎవరైనా చేతులు ఎత్తండి. యేసుప్రభు దగ్గర నన్ను ఆయన గుణంలో, ఆయన స్వభావంలో నన్ను ఇది ఆకర్షించిందని ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాను. ఏది ఆకర్షించిందండి? ఒకవేళ నిజంగా మీరు యేసుప్రభు చేత ఆకర్షించబడితే మీరందరికీ నా వందనాలండి. ఒకవేళ యేసుప్రభు యొక్క గుణాల చేత, ఆయన గుణాలు నిన్ను ఆకర్షిస్తే అవి ఎలాంటివండి? శ్రేష్టమైనవి. అవి నా మేలు కొరకే దేవుడు నాకు అనుగ్రహించాడు. అప్పుడు శ్రేష్టమైనవన్నీ మనిషి ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు ఏం చేస్తాడండి? సాధించాలన్న గురి కలిగి ఉంటాడు. సాధించాలన్న గురి కలిగి ఉండుట. ఎప్పుడైనా ఒక మనిషికి గురి ఎప్పుడు ఏర్పడద్దండి? అమ్మా అదే ఎప్పుడు ఏర్పడద్దు ఆ గురి? ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అది శ్రేష్టమైందని గ్రహించినప్పుడు అది సాధించాలని గురి ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కోర్స్ చేస్తున్నాడు. ఒక కోర్స్ చేస్తున్నప్పుడు దాని గురించిన సమాచారం తెలిసి చేస్తాడా, తెలియకుండా చేస్తాడా? తెలిసే చేస్తాడు. నేను ఇది చదివితే ఈ ఉద్యోగం వస్తుంది, నేను ఇది చదివితే ఇది అవుతాను, నేను ఇది చదివితే ఇది అవుతానని మొదట సమాచారాన్ని గ్యాదర్ చేసుకుంటాడు. ఆ తర్వాత నేను తీసుకున్న సమాచారం ఏదైతే ఉందో, నేను ఎంచుకున్న విద్య ఏదైతే ఉందో, నేను ఎంచుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో అది ఎంత శ్రేష్టమైందో కాదో తర్వాత పరిశీలిస్తాడు. నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా, కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా, లేదా కరెక్ట్గానే తీర్మానించుకుంటున్నానా అని ఆలోచిస్తాడు. అప్పుడు ఒకవేళ అది నేను ఎంచుకున్న విద్య, నేను ఎంచుకున్న కోర్సు, నేను ఎంచుకున్న వృత్తి, నేను ఎంచుకున్న ఉద్యోగం అది శ్రేష్టమైంది, బెటర్మెంట్ అయితే అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని సాధించాలన్న గురి కలిగి ఉంటాడు. సపోజ్ గురి లేని వాళ్ళు కూడా ఉన్నారండి. ఈరోజు చాలామంది చదువులు ఏమైపోయినాయి అంటే గురి లేని చదువులండి. ఇంజనీరింగ్ చేసేసారు తప్ప అదొక ఎయిమ్ ఉండదండి. ఒకవేళ నేను పలానా చదువుకుంటున్నాను, ఇది అవ్వాలని నేను చదువుతున్నాననే వాళ్ళు చాలా తక్కువ అండి. మా అమ్మ నాన్న చదవమన్నారు, నేను చదువుతున్నాను. లేకపోతే మా అమ్మ నాన్న పోరు పడతలేదు, నేను చదువుతున్నాను. లేకపోతే కాలేజీ లైఫ్ బాగుంటుంది, చక్కగా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, మనకి ఫ్రీడమ్ ఉంటుంది, ఆ కాలేజీ లైఫ్ వేర్రా అనుకుంటూ కాలేజీకి వెళ్ళారే తప్ప చాలామంది గురి కలిగి మాత్రం లేదు. అందుకే ఈ రోజున చాలామంది నిరుద్యోగం అనేది, అంటే ఇక్కడ ఎలాగుందో నాకు తెలియదు, మా రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువైపోయింది. ఆఖరికి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు టోల్ గేట్ల దగ్గర టికెట్లు చింపుకునే పరిస్థితి వచ్చిందండి. అంటే చదువు వేరు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం వేరు. దానికి ఒక కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర సరైన గురి లేకుండా ఆ ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఏంటంటే అక్కడ పరిస్థితులు, అవకాశాలు లేవు. కనుక ఇక్కడ నా పాయింట్ ఏంటంటే క్రీస్తు గుణాలని సాధించాలన్న గురి ఎప్పుడు కలిగి ఉంటాడు ఒక మనిషి అంటే ఆ గుణాలు తెలుసుకోవాలి. రెండు, అవి ఎంత శ్రేష్టమైనవో నమ్మాలి. అవి శ్రేష్టమైనవి, అవి నమ్మాలి. అప్పుడు దాన్ని సాధించాలన్న గురి కలిగి ఉంటాడు. ఎప్పుడైతే గురి కలిగి ఉన్నాడో
రెండవ తిమోతి పత్రిక 4:7లో తిమోతికి పౌలు చెప్తున్నాడు, చదవండి. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. అంటే 1 తిమోతి అండి, 1 తిమోతి 4:7 అండి. ఇక్కడ తిమోతికి చెప్తూ, నువ్వు అక్కడ ఉన్న వాళ్ళకి ప్రకటించే విషయాలు అని చెబుతూ, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నీవే అంటే అమ్మా, నీకు నీవే అంటే వ్యక్తిగతంగా. అది ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యాన్ని సాధించడానికి ఏం చేయాలటండి? సాధన చేయాలి. ఎలాగా? నీకు నీవే, నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నీవే అంటే అర్థం ఏంటమ్మా? ఇంకెవరో చేయడం కాదు నీ చేత, ఎవరో నడిపించడం కాదు నీ చేత, ఎవరో చెప్పి చేయించడం కాదు నీ చేత. నీకు నీవే ప్రాక్టీస్ చేయాలి. నీకు నీవుగానే ఎక్సర్సైజ్ చేయాలి. దేన్ని ఎక్సర్సైజ్ చేయాలి? దేన్ని సాధకం చేయాలి? దేన్ని ప్రాక్టీస్ చేయాలి అక్కడ? అమ్మా, యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని. అంటే ఇప్పుడు రక్షించబడిన ప్రతి వ్యక్తి, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి తన అనుదిన జీవితంలో ఏది ప్రాక్టీస్ చేయాలి? క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సాధించి లేకపోతే పెరిగే విషయంలో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన ప్రాక్టీస్ ఎక్కడ? దేని మీద? మన ప్రాక్టీస్ ఏదండి? ఒక క్రీడాకారుడు ఉంటే ఆ క్రీడాకారుడు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడున్నా సరే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడండి. వాళ్ళు మార్నింగ్ చూసి ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఎక్కడ ఉంటారండి? గ్రౌండ్లో ఉంటారు. ఏం చేస్తారండి? ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆట సమయంలోనే కాదండి, అంతకుముందు కూడా వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తారు? ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రాక్టీస్ చేసే విషయంలో వాళ్ళు డైట్ కానీ లేకపోతే ఇంకేదో వాతావరణాన్ని కానీ చాలా సివియర్గా తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ ప్రాక్టీస్కి తినే ఆహారం ఆటంకంగా ఉండకూడదు. ఒకసారి నా చిన్నప్పుడు ఒక చిన్న పేపర్, అప్పుడు పేపర్ ఇన్వెస్ట్మెంట్ ఉండేది. అప్పుడు కపిల్ దేవ్ టీంకి కెప్టెన్గా ఉన్నప్పుడు ఎక్కడో ఒక టెస్ట్ మ్యాచో లేకపోతే వన్డే మ్యాచో తెలియదు, అప్పుడు ఆయన టిఫిన్కి వెళ్ళాడటండి. టిఫిన్కి వాళ్ళు లిమిటెడ్గా పెట్టారటండి. ఆయన అదనంగా అడిగాడటండి, ఇవ్వము అన్నారట. అదేంటి, నేను కెప్టెన్ని, నాకు అడిగితే ఎవరేంటని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే, మాకు క్రికెట్ బోర్డు వాళ్ళు మీకు ఆహారం పెట్టే విషయంలో ఇదే పెట్టమన్నారు. ఇంతకంటే అధికంగా తింటే అది నీ ప్రాక్టీస్కి, నీ ఆటకి అది ఇబ్బంది, అందుకే అదే పెట్టారండి వాళ్ళు. అంటే అంత కటువుగా, అంత కఠినంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు, ఆడిస్తారు. నిన్నగాక మొన్న ఏదో ఒక వీడియో ఒక ఆయన పెట్టాడండి. ఆయన కూడా క్రీడాకారుడే. ఆయన ఆడటానికి వెయిట్ సరిపోతున్నాడు, కానీ ఆయన జుత్తు ఎక్కువ వెయిట్ ఉందటండి. ఆ జుత్తు ఆయనకి ఏ ఆట అయితే ఆడటానికి
వెయిట్ ఎక్కువగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జుట్టుని కత్తిరించామన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కట్ చేయించుకోవాలా? నేను పెంచుకుంటున్నాను, నా ఇష్టం, నా హెయిర్ స్టైలు, నేను రిబ్బన్ పెట్టుకుంటున్నాను, నేను జడలాగా పెట్టుకుంటున్నాను అనుకొని దాన్ని ఏం చేయాలి? ఉంచుకోవాలా? అప్పుడు అది వెంటనే కట్ చేయించారండి. అప్పుడు ఆ ఆటలో గెలిచాడటండి అతను. ఆ గెలవటానికి కారణం కూడా అదే అని చెప్పేసి తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారట. ఒకవేళ ఆ వెయిట్తో కనుక నువ్వు ఆడుంటే నువ్వు ఆడలేవు, ఆ పంచికి ఎప్పుడో పొడిపోయి ఉండేవాడు ఏదో అన్నారండి ఆడు. అంటే వాళ్ళ ప్రాక్టీసు, వాళ్ళు చేసేదంతా ఎలాగుందన్నమాట, దేనికి? శరీర సంబంధమైన సాధకం. మరి క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించే ప్రాక్టీసు మనం మొదలుపెట్టామా? ఎప్పుడు మొదలైంది? మొదలు పెడితే అమ్మా ఆగస్ట్ 15 అమ్మా, సంక్రాంతి పండుగ రోజున. మరి ఎప్పుడమ్మా? ముసలి వయసు వచ్చాక. ఈ రోజున ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే అప్పుడే బాప్తిసం ఏంటండి, అప్పుడే వాళ్ళకి చిన్నతనంలోనే ఏ ఆట పాట లేకుండా ఎందుకండి, ఇంకా వయసు ఉంది కదండి, కాబట్టి ఆ వయసు దాటిపోయిన తర్వాత ఎప్పుడో ముసలైన తర్వాత అప్పుడు చూడొచ్చులేండి, ఇప్పుడే ఎందుకండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ప్రాక్టీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలండి క్రైస్తవ జీవితంలో? ఒక వ్యక్తి బాప్తిసం పొందిన వెంటనే ఆ ప్రాక్టీస్ ఉండాలి. ఏ ప్రాక్టీసు? క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించే ప్రాక్టీస్. ఒకవేళ ఇక్కడ మనం అందరం ఒక 5 సంవత్సరాలు అయింది, ఓ 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు ఉన్నారు, లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. మరి ఈ ప్రాక్టీస్లో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం ఎన్ని గుణాలు సంపాదించగలిగాం? అసలు ప్రాక్టీస్లో ఉన్నామా? అసలు ఆ ప్రోగ్రాంలో ఉన్నామా? మరి మన ప్రాక్టీస్ అంటే ఏంటి? క్రీస్తు స్వారూప్యాన్ని ప్రక్కన పెట్టేసి, ఇందా చెప్పాను చూసారండి, అనవసరమైన విషయాలు, అక్కర్లేని విషయాలు, ఇబ్బంది పెట్టే విషయాలు, నేను నీకు ఏమాత్రం ఉపయోగపడని, నిన్ను ఆధ్యాత్మికంగా పెంచని విషయాల మీద దృష్టి పెట్టాం. అదే మనం ప్రాక్టీస్ చేసామండి. యేసు ప్రభు ప్రేమామయుడు, ఆ ప్రేమలో నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాను? యేసు ప్రభువులో దీనత్వం ఉంది, ఆ దీనత్వంలో నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాను? అసలు తగ్గింపు స్వభావం ఉంది నాలో? నేను ఎందుకు తగ్గాలంటున్నామండి ఈ రోజున? యేసు ప్రభువులో ఓర్పు ఉంది, ఆ ఓర్పు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాను? నేను ఎందుకు ఓర్చుకోవాలి అంటున్నారా లేదమ్మా? యేసు ప్రభువులో క్షమాగుణం ఉంది, యేసు ప్రభు క్షమించారండి? రుజువేంటమ్మా? రుజువేంటి సార్? యేసు ప్రభువులో క్షమాగుణం ఉంది. నేనే రుజువు. నేను ఎంత భయంకరమైన పాపినైతే ఈ రోజున నన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా నిలబెట్టి నన్ను వాడుకుంటున్నాడు. ఆయన నన్ను క్షమించకపోతే నాకు ఈ భాగ్యం వచ్చేదా? మనందరికీ ఈ భాగ్యం వచ్చేదా? ఒకవేళ యేసు ప్రభువులో క్షమాగుణం ఉంది, లేకపోతే యేసు ప్రభువులో సహనం ఉంది, యేసు ప్రభువులో క్షమించే మనసు ఉంది, మరి నేను క్షమించే విషయాలు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాను? కొందరు వాళ్ళు చచ్చిపోయే వరకు క్షమించరు, ఆడు చచ్చే వరకు క్షమించరండి. వీళ్ళు చచ్చినా క్షమించరు, వాళ్ళు చచ్చినా క్షమించరండి. సహనం విషయంలో అసలు ఈ రోజున చాలామందికి ఆ పేషెన్సీ ఉండలేదండి. మొన్న ఒకసారి ఒక సందర్భం చెప్పానండి. ఎందుకు ఈరోజు చాలామంది సహనం లేదంటే, సహించదగ్గ శ్రమ కానీ దాన్ని ఏమంటారండి, వ్యాయామం కానీ లేదండి ఈరోజు పిల్లలకి. ఒకప్పుడు చాలా శ్రమతో కూడినటువంటి పనులు చేసేవారు స్త్రీలు కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు అంత శ్రమ లేదండి వాళ్ళకి. అందుకే అప్పటి స్త్రీలు
ఎంత కష్టాన్నైనా సహించే మనస్తత్వంతో బ్రతికేవారు, ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేవారు. ఇప్పుడున్న పిల్లలు చిన్న ఎండ ఒక్క 2 degrees పెరిగితే చాలండి, చిన్న ప్రతికూల పరిస్థితి ఏదైనా చిన్నది ఏర్పడితే చాలండి, తట్టుకోలేరండి. అందుకే ఈ రోజున చాలామంది సంబంధాలు చూసేటప్పుడు ఏమంటున్నారంటే అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, ఆడొక్కడే ఉండాలి, ఆడైనా సరే ఏమై ఉండాలి, నన్ను ఏమన్నవాడు ఉండాలి, నాకు వంట చేసేవాడు ఉండాలి, నాకు బట్టలు ఉతికేవాడు ఉండాలి, నేను ఏదన్నా సరే అది జరిగించేవాడే ఉండాలి. అలాగైపోయిందండి పరిస్థితులు. ఈరోజు ఏదైనా కుటుంబాల్లో సమస్య వచ్చింది, ఏదో భార్యాభర్తల మధ్య సమస్య వస్తుంది, కుటుంబం అన్నాక సమస్యలు వస్తాయి, అభిప్రాయ భేదాలు, అపోహలు, అపార్థాలు. ఆ సమయంలో ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటున్నారు తప్ప, ఒకరినొకరు కించపరుచుకుంటున్నారు తప్ప, ఒకరినొకరు డౌన్ చేసుకుంటున్నారు తప్ప ఆయన నా భర్త అని ఏమీ వ్యవహరించట్లేదు. ఆమె నా భార్య, నన్నే నమ్ముకొని వచ్చింది, ఆమెకి నేను కాకపోతే ఇంకెవరని ఆయన అనుకోవట్లేదండి. అప్పుడు ఇది లోకల్లో ఉండే కుటుంబాల గురించి మాట్లాడతలేదండి, క్రిస్టియన్ ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నానండి. ఇంకా సహనాన్ని ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం, క్షమాగుణాన్ని ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం, దీనత్వాన్ని ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం. యేసు ఎప్పుడైనా కలహాలాడా? ఆయన జగడమాడడు, ఆయన కేకలు వీధులలో వినబడదు, ఆయన మకమకలాడుతున్న అవిసేనారను ఆర్పడు. అంత సున్నిత మనస్తత్వం కలిగినవాడు. మరి నిజంగా యేసు అంత సున్నితం గలవాడైతే మరి మనలో ఆ సున్నితత్వం కనబడుతుందా? రఫ్లీగా ఉంటున్నామా? మన మాటల్లో కటుత్వం, మన చేతల్లో కటుత్వం. కాబట్టి యేసు ప్రభు జీవితంలో ఆయన లక్షణాలని, ఆయన గుణాలని మనం ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్లో ఎక్కడున్నాం? ఒకవేళ గ్రాఫ్ గీసుకుంటే ఆ గ్రాఫ్లో మనం ఎక్కడున్నాం? ఒకవేళ ఎవరైనా వచ్చి బోర్డు మీద ఒక గ్రాఫ్ వేయండి, ఆ గ్రాఫ్లో శ్రీనుబాబు ఎక్కడుంటాడండి? ఆ ప్రాక్టీస్లో ఎక్కడున్నాడండి? అంటే మనం ఏం చేసామంటే, సారీ మన్నించండి, ప్రాక్టీస్ విడిచిపెట్టేసామండి. క్రీస్తు గుణాన్ని సంపాదించుకునే ప్రక్రియ, క్రీస్తు గుణాన్ని సంపాదించుకునే ఆ ప్రాక్టీస్లో మనం లేవండి. అందుకే క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోలేం. పౌలు అంటాడండి, ఒకవేళ నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేనే, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడండి. అంటే ఇందులో స్త్రీలమూర్తి ఒక ఆయన అడిగాడు, సువార్తికుడు భర్తనే, ఏమయ్యా మీ ఆవిడ్ని ఎందుకయ్యా కొట్టేశావంటే పౌలు చెప్పాడు కదండి తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడని. అంటే శరీరం అంటే ఎవరు? భార్య. కానీ భార్యని చెదగొట్టేశాను అన్నాడంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అంత వక్రీకరించి కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారా అనిపించిందండి. అక్కడ శరీరాన్ని నల్లగొట్టుకోవడం అంటే ఆయన శరీరం గురించి అంటున్నాడు, అది కూడా భౌతికమైన శరీరం కాదు, శరీర సంబంధమైన మనసుని నల్లగొట్టుకుంటున్నాడు, అంటే కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఒకవేళ అది కంట్రోల్ చేసుకోకపోతే క్రీస్తు స్వరూపిని సాధించలేడు. అందుకోసమే గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఎలా పరిగెడుతున్నానంటే మితముగా ఉండి పరిగెడుతున్నాను అంటున్నాడు. మితం అంటే సరిపోయేదంత. ఈరోజు మన ప్రాక్టీస్ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. మన ప్రాక్టీస్లో మనం ఎక్కడున్నాం? క్రీస్తు స్వరూపి సంపాదించడంలో మనం ఎక్కడి వరకు చేరుకున్నాం? అందుకే అక్కడ అన్నాడండి, మనమందరము దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయంలోనూ, ఇంకా విషయంలోనూ, విశ్వాస విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగ వరకు అన్నాడు. అంటే క్రీస్తు యొక్క సంపూర్ణతను మనం కూడా కలిగి ఉండాలి. మరి అసలు మన ప్రాక్టీస్ ఏదండి ఒకసారి ఆలోచించండి. నేను ప్రాక్టీస్లో ఉన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
మాడిన పదం కరెక్టేనండి. అదే కదా నేను అన్నాను, తప్పు మాట్లాడానమ్మా. అంటే మనుషులు ఇక్కడ లేరండి, తన్మయం చెందారు, ఎక్కడికో వెళ్ళిపోయారండి వీళ్ళు. వచ్చిండు ఛార్జీలు ఉండవు కదండి మనసుకి ఛార్జీలు ఉండవు, ఎక్కడికైనా వెళ్ళి వచ్చేద్దండి, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. క్రీస్తు స్వారూప్యం కలిగి ఉండే విషయంలో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఆ ప్రాక్టీస్ ఆగకూడదండి. ఇప్పుడు చాప్లెస్ ఉంది, పైకి ఇసిరాను, ఎంతవరకు వెళ్తుందండి? ఈ శక్తి దాని విసరడానికి ఎంతవరకు అయితే ఉపయోగపడిందో అంతవరకు వెళ్తుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకని? గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఆత్మీయంగా క్రీస్తు స్వారూప్యంలో పెరగటం ఆగిపోతే, ఆ ప్రాక్టీస్ కనుక లేకపోతే పడిపోతాం. ఆ ప్రాక్టీస్ ఆగకూడదు. కాబట్టి మనందరం కోసం సీరియస్గా ఆలోచిద్దాం. అంటే మీరందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు, భోజనం టైం వదలట్లేదని. ఓకే, ముగించేస్తానమ్మా. 5 మనందరికీ తెలిసిన ఒక వచనం చదువుతాము. అదేంటంటే ఫిలిప్పీ పత్రిక 2:12. మీ సొంత రక్షణను భయముతో రక్షణలో కొనసాగుట. ఇక్కడ సొంత రక్షణ అన్నాడంటే ఏంటమ్మా? సొంత అంటే ఏంటమ్మా అమ్మా? వ్యక్తిగతంగా నీ రక్షణలో నువ్వు కొనసాగు. ఎలా కొనసాగాలి? భయముతో కొనసాగు, వణుకుతో కొనసాగు. ఎందుకు భయం, వణుకు? క్రీస్తు స్వారూప్యాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయండి. ఎప్పుడైతే క్రీస్తు స్వారూప్యంలో పెరగమో ఆ రక్షణలోంచి తొలగిపోయే ప్రమాదం ఉందండి. అదండి, నీ సొంత రక్షణని భయంతో వణుకుతో కొనసాగు. అంటే ఎంత సెన్సిటిబుల్గా ఆలోచించాలంటే, ఒక పరిస్థితి మనకు ఏర్పడుతుంది, అది ఏదైనా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఒక పర్సనల్ కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఏదైనా వాళ్ళ ద్వారా ఒక పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఈ పరిస్థితి క్రీస్తు సారూప్యంలో పెరగకుండా ఉండటానికి దారితీస్తుందా? అప్పుడు ఆ దారి తీసే పరిస్థితులే నీ జీవితంలో ఎదురైతే ఏం చేయాలమ్మా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ పరిస్థితుల్లో నీ సొంత రక్షణలో నువ్వు కొనసాగేటట్లుగా జాగ్రత్త పడాలి. అది నీ వ్యక్తిగతం, నీ రక్షణ నీ వ్యక్తిగతం. క్రీస్తు స్వారూప్యాన్ని సాధించడం నీకు నీవే సాధించు, ఎవరో సాధించి పెట్టరది. దారి చూపిస్తారు, త్రోవ చూపిస్తారు, నేర్పిస్తారు, కానీ నువ్వు నేర్చుకోవాలి, నీకు నీవుగా సాధకం చేసుకోవాలి. అదండి, ఎవరో నిన్ను చేయి పట్టుకొని నడిపించరండి, వాళ్ళిద్దరండి. అది నీకు నీవుగా ప్రాక్టీస్ చేయవలసినటువంటివి. కాబట్టి క్రీస్తు సారూప్యంలో పెరగటం వ్యక్తిగత బాధ్యత. ఏంటంటే, 1 క్రీస్తు గుణాలు తెలుసుకోవాలి, 2 ఆ క్రీస్తు యొక్క గుణాలు ఎంత శ్రేష్టమైనవో అని వాటిని నమ్మాలి, 3 దాన్ని సాధించాలన్న గురి కలిగి ఉండాలి, 4 ఆ గురితో సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా ఎక్సర్సైజ్ చేస్తారు కదండి మీరు, అవి కఠినంగా ఉంటాయా, చాలా సులువుగా ఉంటాయా? కఠినంగా ఉంటాయండి. అయ్యి బాబాయ్,
ఎందుకంటే అంత కఠినంగా సాధకం చేయటం అమ్మా అంతే. అంటే ఏదో పర్పస్, ఆ పర్పస్ బట్టి అంత కఠినంగా ఉంటుందండి. ఇక్కడ కూడా దేవుని గుణాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. అప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఆ పరిపూర్ణత స్థాయిలోకి వెళ్తాం అన్నమాట. అప్పటికే వెళ్ళవు, అప్పటికి ఏదో ఉంటుంది. అప్పుడు దేవుడు కనికరించి నిన్ను పరిపూర్ణ చేసి తీసుకెళ్తాడు. ఒకవేళ 90% కృషి చేసావు, 10% ఆయన ఇచ్చి పరిపూర్ణ చేసి తీసుకెళ్తాడు. 75 కృషి చేసావు, 25 ఆయన ఇచ్చి తీసుకెళ్తాడు. ఒక 50% కృషి అయింది, అప్పుడు దేవుడు మరొక 50 ఇచ్చి నేను సంపూర్ణ చేసి తీసుకెళ్తాను. కానీ కృషి మాత్రం ఆగదు. గ్రేడ్లు ఉంటాయి. కొద్దిగా ఎక్కువ మంది ఆత్మీయంగా బ్రతికిన వాళ్ళు ఉంటారు. కొంతమంది బ్రతకాలన్నా కొన్ని పరిస్థితుల్లో వాడిని అణగదొక్కేస్తూ ఉంటాయి. కానీ బ్రతకాలన్నా తీవ్రత ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే వారి పరిస్థితిని బట్టి పరిపూర్ణ చేసి తీసుకెళ్తాడు. ఎలాగో మనం ఎంత సాధించినా ఆయన పరిపూర్ణ చేసేది ఆయనే కాబట్టి నేను సాధన చేయకోకుండానే ఉంటే, ఇప్పుడు 35 మార్కులకి 10th క్లాస్ మార్కులు అనుకుందాం, పాస్ మార్కులు 35కే పాస్ చేసేస్తారని చెప్పి 35 మార్కులకి చదివితే అసలు పాస్ అవ్వడండి. అలాగని 100 మార్కులకి పాస్ అయ్యాడు, 100 మార్కులకి కృషి చేశాడు, 75% వస్తుంది, లేదా 60% వస్తుంది, పాస్ చేస్తారు. ఇది కూడా అంతేనండి. కాబట్టి అది భయముతో వణుకుతో కొనసాగాలి. ఎక్కడైనా పోగొట్టుకునే ప్రమాదం ఉందేమో. ఒకవేళ ఈ ప్రాక్టీస్లో లేడు, శ్రీనుబాబే లేడు, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు అంటే అది బాగోలేదండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇవి ఎవరికి లేకపోను అంటే పైన ఏదో ప్రాక్టీస్ చెప్పాడు, ఆ ప్రాక్టీస్ లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఈ ప్రాక్టీస్లో లేని వాళ్ళు ఎవరండి? ఒకటి గుడ్డివాడు, 2 దూరదృష్టి లేనివాడు. వ్యక్తిగతంగా ఈ ప్రాక్టీస్లో లేని వ్యక్తి పరిస్థితి అదండి. గుడ్డోడు అనమాట అండి. దూరదృష్టి లేనివాడండి. దూరదృష్టి లేనివాడే ఆ ప్రాక్టీస్ చేయడండి. ఆ గుడ్డోడు ఏం ప్రాక్టీస్ చేస్తాడు? అందుకే గుడ్డోడు అన్నాడండి. ఆత్మీయ అంధత్వం. ఇలాగన ఈ రోజున ఈ ప్రమాదంలో ఎంతమంది ఉన్నారండి? ఒకవేళ చెప్పొద్దు, ఒకవేళ మనం ఆ ప్రమాదంలో ఉన్నామేమో, లేదా ప్రమాదంలో పడుతున్నామేమో, లేదా ఆ ప్రాక్టీస్ మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, వ్యక్తిగతంగా మనం ఆ కృషి లేదేమో. ఒకసారి మనం లేపుకుందామండి, మనం తట్టుకుందామండి, ఒకసారి మనం ఎనలైజ్ చేసుకుందామండి, ఎగ్జామ్ చేసుకుందామండి. అప్పుడు ఎక్కడైనా ఆ పొరపాటు మనకి ఎక్కడైనా కనబడితే సరి చేసుకొని ఆ ప్రాక్టీస్లో ముందు కొనసాగుదామండి. కాబట్టి ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారుగా కలిగి ఉండవలసిన బాధ్యత. దేవుని చిత్తమైతే భోజనం చేసి వచ్చిన తర్వాత అసలు కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటో చూద్దామండి. ఏమా ఇప్పుడప్పుడే అసలు మీకు భోజనం ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు కదమ్మా. మీ కోపం అంతా ఆ భోజనం మీద చూపించండి. అందరికీ వందనాలండి.